హాయ్ బ్రో. హాయ్. ఇంటర్వ్యూకి వచ్చారా బ్రో? లేదక్క ఇక్కడ జాగున అంటే కొనంకి వచ్చిన. లేకపోతే ఏందక్క ఇంటర్వ్యూ కోసం రాకపోతే. ఓహో. హాయ్ బ్రో. హాయ్. చాలా ప్రిపేర్ అయినట్టున్నారు. అవును సిస్టర్, అవునవును. అయితే మీకు కన్ఫర్మ్గా జాబ్ వస్తాయి అనమాట. అసలు మీరు టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటారు? సపరేట్ వెళ్ళిపోండి. అయిలే ఏం సార్ పిలిచిల్లా సార్? ఈరోజు ఇంటర్వ్యూకి ఎంతమంది వచ్చిళ్ళు? వచ్చే సార్ 5గురు. అయితే ఇద్దరిద్దరు విలువు ఇంటర్వ్యూ తొందరగా పూర్తి చేసుకుందాం. గట్లయితే సార్. స్వాతుక సాని ఎవరమ్మా ఇక్కడ? అయితే లోపల రండి అమ్మా. మీ పేరేంటమ్మా? మీకు శ్రమ ఎందుకని నేనే అడిగిన సార్. ఇదే తగ్గించుకుంటే మంచిది. ఇంతకుముందు మీరు ఏం వర్క్ చేసిరమ్మా? హోంవర్క్ చేసినాం సార్. ఓ వెరీ గుడ్. మీరు కూడా హోంవర్క్ చేసిల్లా? అయ్యో సార్, నేను ఇంతకుముందు ప్రెస్లో పనిచేశాను. ఓ సూపర్. మరి ఎందుకు మానేశారు మీరు? బోర్వెట్ మానేసిన సార్. సరేనమ్మా, మీరు వెళ్ళండి, నేను చెప్తాను. ఓకే సార్. మధ్యలో దూరం దాన్ని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నైట్ అయితే నైట్ మందం ఇవ్వమని. సరే, నెక్స్ట్ ఇయర్ అయితే విలువపో. సరే. అరవింద్, హర్షిత్. అగా మనక్కని ఊరుతుండేనా? అవో మనకు అట్లా ఊరుతుడైందా? రమ్మని సహాయ చేస్తుండం కూడా. ఓహో. ఇదిగో తమ్మి, మీకు జాబ్ కన్ఫర్మ్ చేస్తా. నాకు ఏమి ఇస్తారు? ఆటనే ఇస్తామన్నా. ఆటలైతే తక్కువ అవుతుందిరా, రూపాయి ఇస్తామన్నా. అరే తమ్ముళ్ళు, నాకేమైనా బిచ్చవిత్తాలారా మీరు? మీకు జాబ్ రావాలంటే నాకు 500 ఇవ్వండి. సరే నా జాబ్ కన్ఫర్మ్ అయితే ఇస్తామన్నా. సరే అయితే లోపల రండి. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit from the drama. నేను మిమ్మల్ని కూర్చోమన్నా? ఇంతకు ముందు వచ్చిన వాళ్ళని అడగలేదు వాళ్ళను. నీకు జాబ్ ఇచ్చిందే నా బుద్ధి తక్కువ. ప్రతాపరుద్రుడు ఏ సంవత్సరంలో జన్మించిండు? ఏమో సార్, అప్పుడు మేము ముట్లే. వాళ్ళు ముట్టనప్పుడు క్వశ్చన్ అడిగితే ఎట్లా సార్? రైలు ప్రయాణంలో ఇబ్బందులు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రాయి లెక్కకుండా ఉండాలి సార్. ఓ సూపర్ తమ్మి. ఇల్లు గట్టిగా ఉండడం కోసం ఏం చేయాలి? భూమిని వెరీ గుడ్. మీ ఇద్దరికి జాబులు కన్ఫర్మ్ అయినట్టే. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న, ప్రయత్నం. అరే ఐడి, నేను దండం పెడతాను కదా, గమ్మునుండురా. మరి నైట్కు నైట్ మందం ఇస్తావా? అబ్బా, నెక్స్ట్ ఎవరు ఉన్నారు? పిలువుపో. నైట్ మందం ఏమంటే నెక్స్ట్ అంటాడేమో. రండమ్మా. మీరేం చదివారమ్మా? ఈరోజు ఏం చదవలేదు సార్. మీరు ఈరోజు ఏం చదివినా అడగలేదు, మీరు ఏం చదివిల్లు అని అడిగినా. చదువు మొత్తం చదివిన సార్. అయ్యో రామశంకరా. తలనొస్తే జెండుగా మృతుకోవాలి. దేవుడు నడుచుకుంటే తలనొప్పి పోదు సార్. దగ్గర ఉన్నాయి 2 పోస్టులు కన్ఫర్మ్ అయిపోయినాయి కదా సార్? అయ్యో, అంటే ఇప్పుడు నాకు జాబ్ లేదా సార్? జాబు కాదు కదా, ఇలా కూర్చోనికి జాబ్ కూడా లేదు. ఈరోజు జాబు, ఈయనతో ఒకరు బాసు, అనవసరంగా టైం దండగా. ఇంకేంది, నా పరుగు మొత్తం మొడగొట్టావు కదా.